నేనేంటంటే ఫ్రెండ్స్ మూకుడు పెట్టేసి కళాయి పెట్టేస్తాను అన్నమాట. పెట్టేసి పొయ్యి ఆన్ చేస్తాను. దీంట్లో ఏంటంటే కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్ ఏంటంటే బఠానీలు దీని అన్నమాట ఫ్రెండ్స్. ఈ గిన్నెలో తీస్తున్నాను అన్నమాట నీళ్ళు వంచేసి. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది ఆన్ చేశా కదా, ఇది కాగిందో లేదో చూస్తున్నాం. ఫ్రెండ్స్ దీంట్లో మనం కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా సరిపడినంత కారం, అంటే 2 చిటికలు కారం. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంటే ఉడకబెట్టలేదు అనమాట, తాలింపు కూడా కాదనమాట ఫ్రెండ్స్. ఇది ఒక టైప్లో స్నాక్ అనమాట ఫ్రెండ్స్. ఇది గ్రీన్ పీస్తో. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇదేంటంటే ఒక చిన్న గిన్నెడు బఠానీలు అనమాట ఫ్రెండ్స్. అంటే గ్రీన్ పీస్ అనమాట, పచ్చి ఒలిసి ఆ గిన్నెకి తీసారనమాట. సరిపడా వాటర్లో ముంచేసేసి దాన్ని ఏంటంటే ఫ్రెండ్స్ ఆయిల్లో వేస్తారనమాట. దీంట్లో సాల్ట్, కారం వేసి పెట్టనమాట. ఇది ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్, చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కారం ఇంకా వేయండి. ఉప్పు చాలేదన్నమాట, మళ్ళీ కలిపాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. దీంట్లో చాలా రకాలు చేయవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. బజ్జీల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది కాకుండా ఇదేంటంటే మామూలు నీళ్ళలో తడిపేసి అమ్మటినే ఆయిల్లో డ్రై ఫ్రై కూడా చేయొచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఈసారి అలా కూడా చేస్తాను అన్నమాట. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇంత నేను సాల్ట్, కారం కలిపినా కూడా చాలా తీయగా ఉన్నాయి అన్నమాట. గింజలు పచ్చి తీయగా ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. అసలు కారం లేదు, తీగా ఉంది. సాల్ట్ ఎంత వేసినా కూడా కొంచెం తీగాను, కొంచెం ఉప్పుగాను, కొంచెం కారంగాను తగులుతుంది అనమాట లాస్ట్లో.